సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగన్ అనే ఒక పేరు ప్రస్తావించిన తర్వాత నుంచి ఇప్పుడు కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు, రకరకాల ఆరోపణలు. సార్ దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళకి ముందు ఒక చులకన భావం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో వాళ్ళకి ఒక చులకన భావంగా వాళ్ళు భావించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకసారి చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా ఈ సమాజంలో విద్యావంతులు ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు, మచిలీపట్నం పోర్ట్ సిటీ. ఈ దేశంలో పోర్ట్ సిటీలన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. ఆ పోర్ట్ సిటీల్లో డెవలప్ అయినట్టు ఈ దేశంలో ఏ సిటీ కూడా డెవలప్ అవ్వలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్ట్ సిటీని కలుపుతూ గుంటూరు వరకు కూడా 110 కిలోమీటర్లు ఇదంతా కూడా ఇన్నర్గా మొత్తం డెవలప్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకసారి రాష్ట్రంలో విద్యావంతులు కానీ సామాజికవేత్తలు కానీ ఒకసారి ఆలోచన చేయండి. మీరు 29 గ్రామాలకి సంబంధించి 2 లక్షల కోట్లు పెట్టాం, 1,00,000 కోట్లు పెట్టాం అని చెప్పి అవినీతి అనే ఒక ఎజెండా తీసుకుని వర్కుల్లో అవినీతే, అదేవిధంగా మీరు ఆ పొలాలు ఆ రైతుల్ని వేధించటం, ఆ పొలాలని మభ్యపెట్టడం, ఆ రైతుల్ని మభ్యపెట్టడం. 7 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కూడా ఇంతవరకు ఆ రైతులకి ఏమీ న్యాయం, సరే మేము న్యాయం చేయలేని అంటున్నారు. మీరు ఏం న్యాయం చేశారు 7 సంవత్సరాలు? 7 సంవత్సరాలు కూడా ఆ రైతుల్ని బానిసలుగానే చూశారు కదా. ప్లాట్లు ఈ రోజు వరకే కూడా అప్పచెప్పలేదు మీరు. అదొక్కసారి ఆలోచన చేయండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారు. మావిగన్ అన్నారంటే ఏంటిది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇన్నర్గా మొత్తం అవుటర్ రింగ్ రోడ్ మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు వేయండి. ఇదంతా కూడా డెవలప్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఫ్యూచర్ ఒక 20 సంవత్సరాలు కూడా 29 గ్రామాల్లో అది ఎక్కడ కూడా డెవలప్ అయ్యేటట్టు కనిపించట్లేదు. అందుకోసం ఈ పోర్టు డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా విజయవాడ ఆల్రెడీ డెవలప్ అయింది. గుంటూరు దీనికి సంబంధించి 110 కిలోమీటర్లు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్డు దాదాపుగా 200 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఆ పరిధి దాటి మళ్ళీ త్రిబుల్ ఆర్ అనేది తీసుకొస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆలోచన చేసి ఆ సిటీని డెవలప్ చేయాలి అని చెప్పి మాట్లాడారు తప్ప ఈ పిచ్చోళ్ళు ట్రోల్ చేసేయి, లేకపోతే ఇంకోటి ట్రోల్ చేసేయి వాళ్ళు కాకుండా ఈ వ్యవస్థలో బాధ్యత కలిగిన వాళ్ళు ఆలోచిస్తే తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.